భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. వినోద్రావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని, కావున కమలం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించాలని కోరారు. అవకాశాలు పరిశీలించి మిమ్మల్ని మేము ఏం చేయగలుగుతాం, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, రానున్న 5 సంవత్సరాలలో మీరు మాకు అవకాశం ఇస్తే మేము ఏం చేయగలుగుతాం అని చెప్పి మీ ఆశీస్సులు తీసుకొని, మీ దీవెనలు తీసుకొని, మీ ఓటు రూపంగా నరేంద్ర మోడీ గారికి నన్ను ఖమ్మం నుంచి ఢిల్లీ పంపించి నరేంద్ర మోడీ గారికి మీరు కానుక ఇస్తారని నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా. మన ఖమ్మంలో గత 10 సంవత్సరాలలో ఏమీ అభివృద్ధి జరగలేదని ఇక్కడ ఉన్న మన ప్రజలందరికీ తెలుసు. మరి దాని ఎందుకని కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే భారతదేశాన్ని పెద్ద దేశం కింద తీసుకెళ్తుండ్రు, రామరాజ్యం స్థాపిస్తుండ్రు, స్వర్ణయుగం నడుస్తుంది. మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది? మన ఖమ్మం కూడా ఎంపీ అభ్యర్థి ఒక భారతీయ జనతా పార్టీ అయితే అక్కడ ఉన్న అవకాశాలు కానీ పథకాలు కానీ నేరుగా మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదే కనుక అక్కడ ఇచ్చేటోడు ఉన్నారు, తెచ్చేటోడు లేకపోతే ఎన్ని వరాలు ఇచ్చినా ఏం లాభం? అడగకముందే మోడీ గారు ఇస్తున్నారు, మరి అడుగు తెచ్చిస్తారు. ఎన్ని వేల పథకాలు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వందల పథకాలు, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, కానీ ఇక్కడికి తెచ్చేది కానీ ఇక్కడికి ఇచ్చేది కానీ ఎవరు లేరు. ఈరోజు మహిళలకి, వృద్ధులకి, పిల్లలకి ప్రతి ఒక్క వారి పథకాలు ఇంప్లిమెంట్ కాకుండా మన సైడ్ నుంచి ఇక్కడ పామాయిల్ ప్రశిస్తాం. పామాయిల్ బోర్డుకి నేను కృషి చేస్తా. కొబ్బరి బోర్డు ఆల్రెడీ ఉంది, దానికి అనుసంధానం చేసే ఇంకో ఇన్స్టిట్యూట్ ఇక్కడ భద్రాచలం నుంచి చారపాక రైల్వే స్టేషన్కి అవకాశం ఉంది. ఒక మంచి హాస్పిటల్కి అవకాశం ఉంది. ఒక ఎన్ఎండిసిలో 600 ఎకరాలు ఖాళీగా ఉంది, దాన్ని పరిశ్రమ చేయొచ్చు. ఎన్టీపీసీకి ఇంకో యూనిట్ వస్తుంది. అలా ఆశీర్వదిస్తే నేను విజయం చేకూర్చుకొని మీ రిప్రజెంటేటివ్ కింద నేను ఢిల్లీ వెళ్తా. అక్కడి నుంచి అన్ని అహర్నిశలు పనిచేసి మీ సేవలో నేను 5 సంవత్సరాలు ఉంటా. వచ్చే 25 రోజులు అతి ముఖ్యమైనవి. మనం కనుక మన చుట్టుపక్కల అందరికీ వెళ్ళి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే మనకి జరిగే ప్రయోజనం ఏంటి అని చెప్తే తప్పకుండా వేస్తారు. మీరు 25 రోజులు మీరు చేయండి. వచ్చే 5 సంవత్సరాలు నేను కష్టపడతా. రోజుకి నరేంద్ర మోడీ గారు ఎలా కష్టపడుతున్నా నేను కూడా అలా కష్టపడి మీ అందరి సేవకి చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఈసారి మీ ఓటు కమలం గుర్తుకి, పువ్వు గుర్తుకి మీరు ఓటేయండి. భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేయండి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. మరోసారి మోడీ సర్కార్, మరోసారి 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 మూడోసారి జై శ్రీరామ్.